నాణ్యమైన నాణ్యమైన మిథ్య అని చెప్పేసి ఈ పేపర్లో ఇచ్చిండ్రు. ఇది ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నా ఎవరినైనా కూడా విద్యా వైద్యం ఉచితం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే ఈ రోజు ఏది కాస్ట్లీ అయిందంటే ఈ వైద్యం విద్య బాగా కాస్ట్లీ అవుతుంది. ఎందుకంటే అదే కోరుకుంటారు ఎవరైనా కూడా. నా ఆరోగ్యం బాగాలేదని, నా బిడ్డలకు మంచి చదువు కావాలని చెప్పేసి కోరుకుంటారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందియాలి. దానిపైనే ఓట్లు వేస్తా ఉంటారు. మా బిడ్డల బతుకులు బాగు, ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం ఎవరన్నా మారుస్తారా అని చెప్పేసి 75 సంవత్సరాల కాంచి జనాలు ఓట్లు వేసుకుంటూ చేసి ఏదైనా మాకు విద్య ఉచితం ఇవ్వండి, వైద్యం ఉచితం ఇవ్వండి అని చెప్పేసి పోరాడుకుంటారు. అది నాణ్యమైన విద్యాలని చెప్పేసి, నాణ్యమైన వైద్యం అయ్యాలని చెప్పేసి ప్రజలు. ఎందుకంటే ఈ రోజు ఇంజక్షన్ ఇస్తే, ఈ రోజు మెడిసిన్ ఇస్తే 2-3 రోజులు తగ్గిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. మంచి విద్య అందిస్తే అది వాళ్ళ అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పేసి ఇంకా ఈ రోజు ఎక్కువ మంది నాణ్యమైన విద్య లేక ఆ పేపర్లకు పరిమితమై డిగ్రీలు, పీజీలు, పెద్ద పెద్ద పట్టాలు పట్టుకొని పేపర్లకే పరిమితం అయిపోయి వాళ్ళ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది. ఎందుకంటే నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల ఇలాంటి వ్యవస్థ జరుగుతూ ఉన్నది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. దీన్ని ఒకసారి చూసుకుందాం. ఇది ఏ విధంగా ఉన్నది, మన ప్రభుత్వ విద్య ఏ విధంగా ఉన్నదో చూద్దాం. అసలు 13,930 ప్రభుత్వ ప్రాథమిక బడులలో 50 లోపే విద్యార్థులు, 4,235 ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు, నర్సరీ నుండి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూలు, మండలానికి 3 చొప్పున ఏర్పాటు చేయాలి. నర్సరీ నుండి 2వ తరగతి వరకు ఫౌండేషన్ స్కూళ్ళు, మండలానికి 4 చొప్పున ఏర్పాటు చేయాలి. 632 మండలాల ఏర్పాటుకు 22,752 కోట్లు ఖర్చు. ప్రభుత్వ బడులకు మినీ బస్సుల సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక ఇచ్చిండు. ఈ కమిషన్ వాళ్ళు ఏమో విద్య ఈ విధంగా ఉంటే బాగుపడతాయని చెప్పేసి వాళ్ళ నివేదికలు ఇస్తారు. కానీ ఈ రోజు ఆ నివేదికల మీద 100%గా అమలు చేద్దాం అన్నటువంటి ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా లేకుండా పోతా ఉన్నాడు. ఏమనంటే మీకు నిధులు కేటాయిస్తామని, ఆ నిధులు కూడా ఎట్లా పోతానే వాళ్ళ జీతాలు ఇచ్చేయడానికే పోతా ఉన్నది. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు రాకపోవడానికి ప్రధాన కారణం ఒకసారి మనం చూసుకుంటే కనీస అట్మాస్ఫియర్ ఉండదు, కనీస అటువంటి వసతులు అక్కడ ఉండవు. ఈ టీచర్లు వచ్చేసి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు, వచ్చేసి ఎప్పుడు గంట అవుతుందా ఎప్పుడు పోతుందా అనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఈ రోజు గురుకులాలు రావడం వల్ల కొంత మెరుగుపడ్డదని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ గురుకులాల్లో కూడా పిల్లలు ఏం తింటారు, ఎట్లా ఉంటారు అని సందర్శించడానికి ఆ తల్లిదండ్రులకు అవకాశం కూడా ఇవ్వలేకపోతారు. ఆ పిల్లలు కూడా ఈ అన్నం పెడతారు, ఈ విధంగా ఉంటుందని చెప్పలేని సందర్భాన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు అలాంటి సంఘటన జరిగి ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థి బలైపోయింది. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత అమ్మాయి చనిపోయింది. ఈ మరి మంచన్నం పెడతారా, చెడ్డన్నం పెడతారా, ఏ విధంగా ఉన్నదని చెప్పేసి తల్లిదండ్రులు అక్కడ చూద్దామంటే ఆ డార్మెంట్ లో పోవడానికి అవకాశం ఇయ్యరు. ఆ తల్లిదండ్రులు ఏమైనా చూద్దామంటే రావద్దా, మీరు బయటనే ఉండాలని చెప్పేసి అంటారు. ఇదంతా ఒక లోపల పోయి వాళ్ళ ఆ బెడ్లు ఉన్నాయా, కడుతున్నదా చూద్దామంటే కనీసం చూడని సందర్భాలు ఉన్నాయి. ఇదంతటి పైన ఒక అన్ని చేస్తారు ప్రభుత్వం ఈ విధంగా చేయాలని కమిషన్ నివేదికలు ఇచ్చినప్పటికి కూడా ఏ ప్రభుత్వాన్ని పట్టించుకునే సందర్భాలు ఉన్నాయి. ఒక్క ఉపాధ్యాయుని వల్ల ఒక్కొక్క స్కూళ్ళలో 5-6 తరగతులు ఉంటాయి. ఏ విధంగా సాధ్యపడుతుంది? ఎందుకంటే వాళ్ళకి భరోసా ఏ విధంగా కల్పిస్తారు చూడాల్సిన అవసరం మీ పైన ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో భారీగా ఖర్చు చేస్తున్న విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలు అంతంత మాత్రమే తెలంగాణ విద్యా కమిషన్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన మిథ్యగానే ఉందని స్పష్టం చేసిండు. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థకు సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికోసం నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ TPF పూర్వ ప్రాథమిక తరగతుల కోసం నర్సరీ నుంచి 2వ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునేని మురళి ఇటీవలే సీఎం రేవంత్ కలిసి విద్యా వ్యవస్థలో చేపట్టవలసిన సంస్కరణలపై కీలక సిఫారసు చేసిండ్రు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల సిఫారసును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ పరిశీలించడం కాదు సార్, ఒక IAS ఆఫీసరు ఓ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఎందుకంటే ఆయన కూడా కష్టాలు ఎవరో తెలుతాయండి, కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఆ బాధలు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు, కానీ అట్మాస్ఫియర్ లేదు. అలాంటి స్కూళ్ళలో మెరుగుపరచాలి. ఇలాంటి ధనవంతుల బిడ్డలకున్న ఈ పిల్లలను చూస్తే
అక్కడ ఎవరైతే ఇలాంటి స్కూల్లో చదివి ప్రజలు కొద్ది మంది ఉన్నారో వాళ్ళ మార్చాలన్న తపనతో ఉన్నారు. అందులో ఆకునూరి మురళి సార్ గారు కూడా ఒకరు. ఎందుకంటే ఆ కష్టాలు అనుభవించారు. ఎందుకంటే సైకిల్ మీదనే మన కలెక్టర్ గా ఉన్నప్పుడు భూపాలపల్లిలో వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చూసిండు. అంత మంచిగా చేస్తారని తీసుకుపోయి గత ప్రభుత్వం తీసుకుపోయి ఏదో పని లేని దానికి చేస్తే ఆయన రిటైర్మెంట్ తీసుకునే సందర్భం ఉన్నది. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇటువంటి కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందని పూర్తి కావాలి పరిశీలన చేసిండు. ఎందుకంటే అసామాజిక వర్గాల బిడ్డలే అక్కడ చదువుతా ఉన్నారు కాబట్టి దానిలో మార్పులు చేయాలని చెప్పి చూసిండు. దాన్ని ఖచ్చితంగా కాలయాపన చేయకుండా అందిస్తే ఈ రోజు ఆ భరోసా కలిపి, ఎందుకంటే వాళ్ళు భరోసా ఇచ్చే వ్యవస్థలో లేరు. ఎక్కువ మొత్తం నిధులు ఎక్కడ పెడతారు సార్? నిధులు జీతాలు లేదని పెడతారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు డిజిటల్ స్కూల్ పెడతాండ్రా, డిజిటల్ క్లాస్ పెడతాండ్రా, వాళ్ళకు ఫర్నిచర్ ఏ విధంగా ఉన్నది అనేది ఎక్కడ పెడుతున్నారు సార్? దానిపై దృష్టి పెట్టాలి. 32 రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం 32వ స్థానంలో ఉన్నది. 36 రాష్ట్రాలలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మన రాష్ట్రం వచ్చేసి 32వ స్థానంలో ఉన్నదన్న. మరి ఎక్కడ ఏ విధంగా నిధులు పెడతాను అని చెప్పేసి ఇవాళకు మరి న్యాయం జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలో నాణ్యత ఆధారంగా ఉండటంతో దీని ప్రభావం మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ విద్య పైన పడుతుంది. విద్యా కమిషన్ తెలిపింది. రాష్ట్రం మొత్తంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కేవలం 23% ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారని పేర్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 18,259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 13,930 76% ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 50% ఉన్నది. ఇక చూడు ఇంత అద్మానమైన పొజిషన్లో ఉన్నాం. ఈ రోజు ప్రైవేట్ స్కూల్, చిన్న ప్రైవేట్ స్కూల్ పెట్టినా కూడా ఆ ఇంటర్మీడియట్, డిగ్రీ చదివేటువంటి ఉపాధ్యాయులు చెప్తా అంటే కూడా వాళ్ళ మీద నమ్మకంతో అక్కడ పోయి చదివిస్తా ఉన్నారు. కానీ ఇంత పెద్ద మీరు క్వాలిఫై అయిన టీచర్ వల్ల మీ వాళ్ళ భరోసా లేకపోవడం వల్ల 50% కూడా ఫుల్ఫిల్ అయితలేవు. ఇక్కడ లోపం ఎంత జరుగుతుందో చూడాలి. ఏమైనా మీ రాజకీయాలను పెట్టుకుని ఒకళ్ళ విమర్శించుకుంటా ఏ బడుగుల పిల్లలే, బలహీన వర్గాల పిల్లలే, వాళ్ళ గురించి ఏంటి మనం మాట్లాడేది, వాళ్ళని పట్టించుకునేది ఏంటి అనేది సందర్భం వస్తే జీతాలు ఇస్తానని అని చెప్పేసి అంటారు. అదే ఏముంటుందా? మీరు పట్టించుకోకుండా జీతాలు పడేసిపోతే ఎవరు దాని వల్ల ఉపయోగం జరిగేది ఎవరికి? ఇంత పెద్ద మొత్తంలో ఒక ఎంక్వైరీ చేస్తే ఇంత పెద్ద బట్టబయలు అయితే అంటే ఎందుకు దీనిపైన దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు ప్రభుత్వాలు? అంటే 70 ప్రాథమిక పాఠశాల సంఖ్య 50, అలాగే 4,235, 23% ఉన్నారు. బడులలో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. మొత్తం 18,259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో 12,760 అంటే 70%. ఆ బడుల తరగతి గదులు 3 లోపే ఉన్నాయని తెలిసింది. ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో 36 రాష్ట్రాలలో తెలంగాణ 32వ స్థానంలో ఉన్నదని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక తెలిపింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అందించేటువంటి విద్య 99% తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పి తెలిసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అందిస్తారని చెప్పేసి కొన్ని దిక్కులు చెప్తారు. కానీ భరోసా ఎక్కడన్నా సార్? వాళ్ళకు ఏ విధంగా కల్పిస్తా ఉన్నారు? గతంలో అయితే ఇంగ్లీష్ చదవాలంటే 6వ తరగతి పోయిన తర్వాత ఇంగ్లీష్ ఏబీసీలు నేర్చుకునే సందర్భం ఉండే. ఇక ప్రైవేట్ స్కూళ్ళేమో రాజకీయ నాయకుల పిల్లలేమో, ఉద్యోగస్తుల పిల్లలేమో ఫస్ట్ నుంచే వాళ్ళు ఎల్కేజీ, యూకేజీని సందర్భం ఉండే. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టిండ్రు. కానీ వాళ్ళకు నమ్మకం కలిగలేకపోతారు, వస్తలే. మరి ప్రైవేట్ స్కూల్ దగ్గర పోతేనే టకా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ 10వ తరగతి చదివిన కూడా భరోసా కల్పించే సందర్భంలో లేకుండా పోయినరు మీరు. మరి ఏ విధంగా భరోసా ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం, వేల కొద్ది, లక్షల కొద్ది బడ్జెట్ ఆడ పెడతామని చెప్పేసి అంటారు. కానీ ఎంత మొత్తంలో ఆడ వాళ్ళకు న్యాయం జరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంటుంది. నర్సరీ నుండి ఇంటర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఒక్కొక్కటి ఒకే చోట ఏర్పాటు చేయాలని కమిషన్ కీలక సిఫారసు చేసింది. 1,500 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున ప్రతి మండలంలో 3 టీపీఎస్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరింది. అన్ని వసతులకు ఒక టీపీఎస్ ఏర్పాటు చేయాలంటే 12 కోట్లు అవసరం అవుతాయి. రాష్ట్రంలోని అన్ని 632 మండలాలలో ఏర్పాటుకు ప్రభుత్వము 22,752 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నర్సరీ నుండి 2వ తరగతి వరకు ప్రత్యేకంగా తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. వీటిని మండలానికి 4 చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక్కొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయాలంటే 3.5 కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి రాష్ట్రంలోని 630 మండలాలలో
ఏర్పాటుకు 8,840 కోట్లు అవసరం అయితే అని చెప్పేసి విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. వీటి స్కూళ్ళలో కూడా మినీ బస్సులు ఏర్పాటు చేయాలి. మినీ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల 50% ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చూసింది. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి అంటారు. 1990 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని చెప్పేసి కమిషన్ అంచనా వేసింది. ఈ అన్ని చేస్తే ఖచ్చితంగా స్కూళ్ళలో మార్పు వస్తాయని ఒక నివేదిక ఇచ్చింది. కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి సార్ ప్రభుత్వాలు. మా ప్రభుత్వం ఇచ్చేసిందా, ఈయన లంగా, ఈయన దొంగ, ఈయన పోయి మూటలు తెచ్చాడా, ఈయన పోయి అవినీతి చేసిండా, ఈయన పోయి ఇంట్లో పడుకున్నాడా, ఆయన వచ్చేమో నోటుకు నోటు చేసిండా, ఈయన వచ్చి ఇది చేసి చర్చలు చేసి ఈ యొక్క ప్రజలను పట్టించుకోకుండా అసలు వాస్తవానికి తల్లిదండ్రులు పట్టించుకున్న సందర్భం లేకుండా పోతా ఉన్నారు. ఎందుకంటే మా పార్టీ నాయకుడు ఇది చేస్తాడు, మా పార్టీ నాయకుడు ఇది చేస్తాడు, రేవంత్ రెడ్డి ఇది చేస్తాడు, మా కేసీఆర్ ఇది చేస్తాడు, కేటీఆర్ ఇది చేస్తాడు, బండి సంజయ్ ఇది చేస్తాడు, కిషన్ ఇది చేస్తాడు అని చెప్పేసి ఆ కుటుంబాలను కూడా మర్చిపోయి ఆ పిల్లలకి ఏ విధంగా న్యాయం జరుగుతున్న ఆలోచన కూడా మార్పు చేస్తున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపై యుద్ధం చేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులుగా, మన ఓట్లేసేటువంటి వ్యక్తులుగా మాకు ఉన్నటువంటి ఫలాలు మాకు అందియాలని చెప్పేసి నిలదీయాలని చెప్పేసి కోరుతాను. ఈ రోజు మనకు కొన్ని సందర్భాలు చూస్తే డాక్టర్ విశారదన్ మహారాజ్ అనే ఒక వ్యక్తి, ఆయన ఏం చేస్తాడు, ఈ బడుగుల పిల్లల కోసం అందరూ అంత అగ్రవర్ణాల వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఆ పిల్లల కోసం కూడా పోరాటం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పైన ఎవరెవరికి ఎంతెంత వాటా వస్తే వాళ్ళు బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి అపనిషాలు పోరాటం చేస్తాడు. అలాంటి మేధావులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఆకురు మురళి గారు కూడా ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన కూడా ఎప్పటి నుంచో పేద పిల్లల బతుకులు మార్చాలని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉంటే ఆయన యొక్క మాటను పెడదాలని పెడితే ఇక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రానికి పోయి అక్కడ విద్యా వ్యవస్థ మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ అదే వ్యక్తిని మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆయన అదే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇలాంటి మేధావుల మాటలు పట్టించకుండా ఈ రాజకీయాలు పక్కన పెట్టేసి నీ బిడ్డల బాగుల కోసం, నీ కుటుంబాల బాగుల కోసం ఆరాటపడడానికి చేయండి. ఎందుకంటే ఈ రోజు నీ బిడ్డ చదివితే 10 మందికి నీ కుటుంబానికి అండగా నిలబడతాడు, ఆ బిడ్డలకు అండగా నిలబడతాడు. ఏ ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి బియ్యానికో ఆ పెన్షన్కు ఆధారపడకుండా బిడ్డల బతుకులు బాగు చేస్తే 100% వాళ్ళ తిండి వాళ్ళే తింటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. ప్రతి ఒక్కరికి మంచి నాణ్యమైన జ్ఞానం కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఇంజనీరింగ్ అట్టేటువంటి సందర్భాల్లో చాలా మంది అంటారు నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతలేవని చెప్పేసి అంటారు. చాలా ఇళ్ళలో కూడా నా కొడుకు పీజీ చేసిండు, పిహెచ్డీ చేసిండు, కానీ ఉపాధి అవకాశాలు లేకుండా పోతాని, ఒక టెక్నికల్ గా ఒక ఇంజనీర్ గా చదువుకున్నాడు కానీ ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయి. ఇదంతా కారణం ఎక్కడ జరుగుతుందంటే నాణ్యమైన విద్య అందించలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన జీతాలకు కాకుండా నిజంగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసమే మీరు నిధులను ఖర్చు చేసి వాళ్ళ బతుకులు మార్చారు. ఎందుకంటే మీ పిల్లలనేమో ఎక్కడో అమెరికాకు, ఢిల్లీకి, ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలలో, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళలో అన్ని సకల సౌకర్యాలతో కూడినటువంటి విద్య దగ్గర పంపిస్తారు. కానీ బిడ్డల బతుకులు బాగు చేయడానికి మాత్రం నిధులు కేటాయించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రజాపాలనలో ఉన్నాం. గత ప్రభుత్వాలు ఏం చేసినా పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడితే 10 కాలాల పైన నిలబడతారని చెప్పేసి జనం కోరుకుంటారు సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విద్యా ప్రమాణాల పైన దృష్టి పెట్టి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఎంతైతే వాటర్ రావాలనో రావడం కోసం కూడా అన్ని పార్టీల వాళ్ళు అండదండలుగా ఉండాలని చెప్పేసి అనుకుంటాను. దీని నుంచి టీఆర్ నిజం నుంచి ప్రజలు తెలియజేస్తాను. మా యొక్క పోరాటానికి, మాకు టీఆర్ నిజానికి ఈ ప్రజల పక్షాన అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా టీఆర్ నిజాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ యొక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ యొక్క ఎక్కువ మంది చేరుతుంది కాబట్టి మాకు కూడా భరోసాగా ఉంటుంది. ప్రజల పక్షాన్ని అనుక్షణం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం మాట్లాడడానికి సిద్ధం, ఏ పార్టీలో కొమ్మకేయడానికి లేము, ప్రజల పక్షాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్య కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా నిధులను అమలు చేసి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో వార్త చూసుకుంటే గురుకులంలో విద్యార్థి మృతి చెందింది. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత విద్యార్థి లేవని చిన్నారి బిడ్డ చనిపోయిందని ఏడుస్తున్న తండ్రిని లాక్కెళ్లిన పోలీసులు. రేవంత్ కు పిల్లల పాపం తగులుతుందని చెప్పేసి కేటీఆర్ అంటాడు. సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి బోధ ఎమ్మెల్యే అన్నది యావకూడదు. ఇది ఏ ఒక్కరి మీద అబాండ లేక నిజంగా ఏం జరుగుతుందో గురుకులాలలో కమిటీ చేసి దానిపై ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలలో ఒక కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ప్రతిరోజు ఏదో అది కూడా ఫుడ్ పాయిజన్ మాత్రం జరుగుతూ ఉన్నది. ఎందుకోసం జరుగుతుందో చూడాల్సిన సందర్భాలు ఉండే. కొన్ని స్కూళ్ళల్లో కనీసం అన్నం ఉడతారని చెప్పేసి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. కానీ ఆ టీచర్లు చెప్తే వాళ్ళు ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులు పెడతారు అని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ఎందుకంటే కొన్ని స్కూళ్ళల్లో తల్లిదండ్రుల ఫోన్లు మాట్లాడితే కూడా లౌడ్ స్పీకర్లు పెట్టి మా ముందే మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్న టీచర్లు ఉన్నారు.
కాబట్టి దానిపైన దృష్టి పెట్టి ఆ పిల్లలకు భరోసా కల్పించి చూడాల్సిన అవసరం ఉండాలి. మొన్న 2 నెలల క్రితం కూడా అందరూ ఎక్కువ మంది ఆఫీసర్లు ప్రజాప్రతినిధులంతా గురుకులాల చుట్టూ తిరిగి ఆ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఒక మహిళా ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సందర్శించాలని సందర్భం ఉండే. ఆ 10 రోజులు మాత్రం ఎక్కువ మొత్తం జరిగి అందరూ భయపడ్డారు. కానీ ఇప్పుడు మర్చిపోయినారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి 5 రోజులకు ఒకసారి ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే మీరు చాలా గురుకులాలలో వాళ్ళకే అక్కడ క్వార్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు నివాసాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ పిల్లలను పట్టించుకోకుండా వాళ్ళు చేస్తారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపై రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టి చేసి నిజంగా వాళ్ళని న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా తల్లిదండ్రులు లేకుండా బిడ్డలకు, ఇప్పుడు తల్లి పక్కకుంటే తండ్రి పక్కకుంటే ఏమైందో, ఏ రాత్రి ఏమైందో తీసుకుపోయిన సందర్భాలు ఉంటాయి. కానీ చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టీచర్ అక్కడే ఉండి ఆ రూమ్ లో ఉండి పండుకునే సందర్భాలను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తల్లి బిడ్డకి ఏమైందని తల్లి ఫోన్ చేసి కూడా టీచర్లు ఎత్తలేని సందర్భాలు చాలా గురుకులాలలో జరుగుతాయి. దీనిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకున్నాను, ప్రభుత్వానికి విన్నవిస్తాను.